ప్రభునందు నా ప్రియమైన దైవజనులకును విశ్వాసులకును నా తోటి వారికి వందన మరణాతులు. ప్రియులారా, దేవుడు నేటి దినము నాకు ఇచ్చిన దర్శనముతో ఎక్కువ సువార్త వివరణ కంటే సేవకులకు, సంఘ కాపురులకు, ఉపదేశకులకు అవసరమైన విధముగా దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, తక్కువ సమయములో వాక్యాన్ని అనగా అంశమును దాని మూల పరిభాషలను తక్కువ సమయంలో సేవకులకు ఉపయోగపడేటట్లుగా అందించుము అని నా దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు అందించిన జ్ఞానముతో ప్రియులారా, నేటి నుండి తక్కువ సమయంలో వాక్యాన్ని పాయింట్స్ రెఫరెన్స్తో మీకు అందించబోతున్నాను. మీకు ఇంకా ఏమైనా అవసరములు ఉంటే MAHKలు విశ్వాస బైబిల్ మిషన్ కైకులూరు గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల, సెల్ నంబర్ 9912321565. నేటి అంశము సకల జనులకు తెలియచేయుడి. నేటి అంశము సకల జనులకు తెలియచేయుడి. చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు. మీ సహనమును సకల జనులకు తెలియచేయుడి, ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. చాలంటి ప్రియులారా, ప్రియ సేవకులారా, దీనిని సకల జనులకు ఏం తెలియచేయాలి అని అంటే, ప్రభు సమీపంగా ఉన్నాడు అని తెలియచేయాలి. అది తెలియచేయబోతున్న మన విశ్వాసులను 4 గోడల మధ్య ముందు బలపరచడానికే ఈ వర్తమానం అని చెప్పండి. దేవుడు సమీపంగా ఉన్నాడు, మనము సువార్త ప్రకటించవలసిన వారమే ఉన్నాం. సకల జనులకు ఈ విషయం తెలియచేయాలి. అది తెలియజేసే విశ్వాసులు మొదటగా ఎలా ఉండాలంటే, నంబర్ 1 రాసుకోండి ప్రియులారా. మొదటిది, కేర్ఫుల్ ఫర్ నథింగ్. ఇంగ్లీష్లో ఏమంటుందంటే, తెలుగులో ఏమంటుందంటే, దేనిని గురించి చింతింపకుడి. ప్రతి విషయములో మొదట చింతించేవాడిగా నువ్వే ఉంటే ఇంకా ఇతరులకు నువ్వేం సువార్త చెప్పగలవు? ఇతరులకు నువ్వు ఎలా సాక్ష్యం పంచుకోగలవు? కాబట్టి మొట్టమొదటిగా నువ్వే కేర్ఫుల్ ఫర్ నథింగ్ అంటే దేని గురించి చింతపడకండి. దీనికి కావాల్సింది మీ భారం దేవుడి మీద పెట్టమని కీర్తన 55:22, మత్తయి సువార్త 11:28 మొదటి పేతురు పత్రికలో 3:11-14 మనకు కనబడుతుంది. ప్రియులారా, మీ భారం యెహోవా మీద మోపమని, రెండవది వచ్చి మీరు దేని గురించి చింతించకూడదు, దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు అనే రిఫరెన్స్ ను దాన్ని మనం కుదించుకొని అక్కడ పెట్టవచ్చు. రెండో భాగం మనం చూసిన వారమైతే ప్రేయర్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. దీనిని తెలుగులో ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత అన్నమాట మనకి కనబడుతుంది. ప్రియులారా, ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత. నువ్వు దేని గురించి చింతించకుండా ఉండాలంటే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటంటే, ప్రతి విషయములో, అది చిన్న విషయమే పెద్ద విషయమే, ఏ విషయమైనా సరే మీరు లెక్క చేయవద్దు. ప్రతి విషయంలో ప్రార్థన అనే మాటను వాళ్ళకి తెలియచేయండి. అవసరం వస్తే ఉదాహరణగా కీర్తన 145:18 కీర్తన 145:18 మూడో చెప్పి ఈ అంశాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ఫుల్ ఫర్ ఎనీథింగ్. ప్రతి విజ్ఞాపనలు ఏదైతే చేసావో దానికి కృతజ్ఞతాపూర్వకంగా సాక్షిగా నిలవండి. ప్రతి దానికి కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను బట్టి దేవుడికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి విషయానికి థ్యాంక్ఫుల్ ఫర్ ఎనీథింగ్ అన్న మాటను అక్కడ ప్రస్తావిస్తున్నారు. కాబట్టి ఈ మాటను మన సంఘములో, ఈ అంశమును మన సంఘంలో బోధించుకుంటే మన సంఘం బలపడుతుంది, మన అంశం కూడా నేటి దినం ముగిస్తుంది. కాబట్టి ఈ అంశమును మన సంఘంలో మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా దేవుని సువార్త ప్రకటించండి.